ఆంధ్రప్రదేశ్లోని ప్రజలకు ఒక శుభవార్త తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. గ్రామాల్లో ఉన్నటువంటి పేదలకు 3 సెంట్లు, అలాగే పట్టణాల్లో ఉన్నటువంటి పేదలకు 2 సెంట్లు ఇళ్ల స్థలాలను వారికి కేటాయించబోతున్నటువంటి నేపథ్యంలో గతంలో జగన్మోహన్ రెడ్డి గ్రామాల్లో ఉన్నటువంటి పేదలకు 1.5 సెంటు, అలాగే పట్టణాల్లో ఉన్నటువంటి పేదలకు 1 సెంటు ఇళ్ల స్థలాలను కేటాయించి ఎన్నికల సమయంలో దాన్నే డప్పు కొట్టుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అసలు ఆంధ్రప్రదేశ్లో అధికార మార్పిడి జరిగిన తరువాత చంద్రబాబు గారు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేరుస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే పేదవారి కోసం గ్రామాల్లో 3 సెంట్ల స్థలం, అలాగే పట్టణాల్లో 2 సెంట్ల స్థలాన్ని కేటాయించినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు. వారితో మాట్లాడదాం. దుర్గా, నమస్తే అండి. నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పేదలకు శుభవార్త, అలాగే జగన్మోహన్ రెడ్డికి మింగుడు పడని వార్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందజేసింది. గ్రామాల్లో ఉన్నటువంటి పేదలకు 3 సెంట్లు ఇళ్ల స్థలం, అలాగే పట్టణాల్లో ఉన్న వారికి 2 సెంట్ల ఇళ్ల స్థలాన్ని కేటాయించింది. దీని మీద మీ ఎనాలిసిస్ ఏంటి? అంటే చంద్రబాబు గారు ఒక్కొక్క హామీ నెరవేర్చుకుంటూ వస్తున్నారండి. ఎన్నికల్లో వీళ్ళు ఏదైతే ఇచ్చారో తెలుగుదేశం కూటమి, ఆ హామీల్లో భాగంగా ఇప్పుడు అంటే ప్రతిపక్షం అడుగుతున్నది అదే కదా, మీరు అన్ని హామీలు ఇచ్చారు, ఏది నెరవేర్చట్లేదు అని అంటోంది. ఒక రోజులో నెరవేర్చడానికి ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇంకా 50 రోజులు కాలేదు, పూర్తిగా 50 కంప్లీట్ అయినట్టుంది అంతే. కాబట్టి ఆ విషయంలో మనం అట్లీస్ట్ కేసీఆర్ని మెచ్చుకోవాలి. ఆయన అన్నారు కదా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే కనీసం వాళ్ళకి 100 రోజుల టైం అయినా ఇవ్వాలయ్యా మనం అని అన్నారు కదా ఆయన. సో ఆ రకంగా అంటే రాజకీయ పరిజ్ఞానం లేకపోవటం వల్ల వైసీపీ ప్రభుత్వం డే 1 నుంచి 4వ తారీఖు రిజల్ట్ వస్తే 5వ తారీఖు నుంచి వాళ్ళు మొదలు పెట్టారు. ఇంకా ఇది చేయాలి అది చేయాలంటూ ఆ రోజు నుంచి. సో 50 రోజులు పూర్తయ్యే జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పాడు కదా, శిశుపాలుడి 100 తప్పులు ఎలా అయితే క్షమించారో మనం కూడా ఇప్పుడు చంద్రబాబు గారు చేసేటువంటి 100 తప్పుల వరకు క్షమిద్దాం, తర్వాత మనం ఏంటనేది నిరూపిద్దాం అంటూ కూడా ఆయన ఆ పార్టీ శ్రేణులకు కూడా దిశానిర్దేశం చేసేటువంటి ప్రయత్నం చేశాడు కదా. అంటే అక్కడ తప్పులు వేరు, పథకాలు వేరు కదండి. తప్పులు అంటే ఆయనకు అన్ని తప్పే, చంద్రబాబు కూర్చున్నా తప్పే, నిల్చున్నా తప్పే. ఆయనకి అసలు చంద్రబాబు పేరు చెప్తేనే తప్పు, కాబట్టి అది కాదు ఇక్కడ విషయం. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు మీరు చెప్పినట్టుగా 1 సెంటు పట్టణాల్లోనూ 1.5 సెంటు గ్రామాల్లో ఇచ్చారు. ఇచ్చాక వాటికి కావాల్సిన నిధులు అయితే విడుదల చేయలేదు ఇంతవరకు వాళ్ళు, అంటే అవి కంప్లీట్ చేయలేదు. వేరేజ్ నిన్న చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే వీళ్ళకి మీరు చెప్పినట్టుగా పట్టణాల్లో అయితే 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు, అంటే డబల్ చేశాడు ఆయన. ఆయన మీరు చెప్పినట్టుగా 100 రోజుల్లో 1.25 ఇళ్ళు అన్నారండి. ఏడాదికి 8,25,000 ఇళ్ళు నిర్మించి ఇస్తామని అన్నారు. ఇందులో పేదలతో పాటు జర్నలిస్టులకు కూడా అవకాశం కల్పిస్తామని చెప్తున్నారు. అంటే పేదలతో పాటుగా మధ్యతరగతి, అలాగే జర్నలిస్టులకు కూడా తక్కువ ధరలకే భూ కేటాయింపు జరిపేలాగా మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పారండి. అదొకటే కాకుండా ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో ఏ రకంగా కుకట్పల్లి ఇలాంటి చోట్ల అప్పుడు కట్టారు కదా, అంటే ఫ్లాట్స్ తరహాలో ఆ రకంగా కట్టించి ఇవ్వాలి అనేది ఆయన ఉద్దేశం అని మనకు తెలుస్తుంది. అయితే దీనికి ఎంత మరి బడ్జెట్ కేటాయింపులు అవంతా ఆ వివరాలు అయితే ఇంకా చెప్పలేదు. ఏదైనా కూడా యుద్ధ ప్రాతిపదికన చేయాలి అని అయితే వాళ్ళు అనుకుంటున్నారు, అంతవరకు మనకు తెలుస్తుంది. ఇక్కడ మనం ఇంకొక విషయం చెప్పుకోవాలండి. ఇప్పుడు గత సర్కార్ అయితే ఇళ్ల పట్టాల కోసం భూసేకరణ చేసి వాళ్ళు ఏం చేశారంటే లేఅవుట్లు వేయని భూముల్లో కూడా ఇళ్ల స్థలాలు పొందిన పేదలు ఉంటారు కదా, వాళ్ళకు కూడా 3 సెంట్ల స్థలం ఇస్తామని ఇప్పుడు ఈ ప్రభుత్వం చెప్తోంది అనమాట. అలాగే ఎన్టీఆర్ ఇళ్ల లబ్ధిదారుల విషయంలో కూడా పక్షపాత ధోరణితో వ్యవహరించి పూర్తయిన ఇళ్లకు కూడా అప్పుడు చెల్లింపులు చేయలేదు వైసీపీ ప్రభుత్వం. సో అటువంటి బాధిత లబ్ధిదారులకు కూడా చెల్లింపులు జరపాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇకపోతే మీరు ఇందాక చెప్పినట్టుగా పోలవరం పునరావాస ఇళ్ల గృహ నిర్మాణ శాఖకు సంబంధించి పోలవరం R&R కింద ఇళ్ల గృహ నిర్మాణ శాఖకు అప్పగింతపై చంద్రబాబు సానుకూలంగా స్పందించారట. ఈ విషయాన్ని మనకి మంత్రి పార్థసారథి గారు తెలుపుతున్నారు. గత ప్రభుత్వం ఏం చేసిందంటేనండి, ఇళ్ల స్థలాలు ఇచ్చి మౌలిక సదుపాయాలు కల్పించలేదు. సో అటువంటి లేఅవుట్లలో కూడా మౌలిక వసతులు కల్పించాలని సీఎం ఆదేశించారు. ఇది కూడా మంత్రి గారే వివరిస్తున్నారు. ఇక 2014-19 కాలాన్ని 2019-24 హయాంతో పోలిస్తే
గత ప్రభుత్వంలో పేదలకి 9,000 నుంచి 10,000 కోట్ల వరకు అన్యాయం జరిగిందట. సో వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది, ఈ ఆర్థిక లాభాన్ని పేదలకు అందకుండా చేసింది. ఓకే. ఇకపోతే ఎప్పుడు చూసినా నా ఎస్టీలు, నా ఎస్సీలు, నా బీసీలు అంటాడు కదా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు, గత ముఖ్యమంత్రి గారు. అయితే ఆయన వీళ్ళెవరికి కూడా ఎటువంటి లబ్ధి ఇవ్వలేదు. 2014-19 మధ్య కాలంలో ఏమైందంటే యూనిట్ ఖరీదు 2.5 లక్షలతో పాటు ఎస్సీ ఎస్టీలకు అదనంగా 50,000 నుంచి 1,00,000 వరకు లబ్ధి చేకూరితే, ఈయన హయాంలో కేంద్ర బడ్జెట్లో 4 లక్షల యూనిట్ వ్యయంతో ఇళ్లను వచ్చే ఏడాది మార్చి నుంచి మంజూరు చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన వారిని గుర్తించి లబ్ధి చేకూర్చేందుకు త్వరలో సర్వే చేపడతామని, కొత్తగా ఎంపిక చేసే లబ్ధిదారులకు కూడా ఇది వర్తిస్తుందని ప్రభుత్వం చెప్తోంది. ఇకపోతే రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఆసరాతో చేపట్టిన గృహాల్లో ఇంకా 8 లక్షల గృహాలు పూర్తి చేస్తారట. అంటే ఇది ఇంకా పురోగతిలో ఉంది, వాటిని కంప్లీట్ చేస్తారు. CAMAY 2.0 ప్రకారం కొత్తగా లబ్ధిదారులకు ఎంపిక చేసి ఇళ్లని మంజూరు చేస్తారు. ఇక అమరావతి పరిసర ప్రాంతాల్లో ఇళ్లు మంజూరై కోర్టు కేసుల్లో ఉండి ఇల్లు నిర్మించుకోవటానికి అవకాశం లేని చోట సంబంధిత లబ్ధిదారులకు కొత్త పథకంతో ఇవ్వాలని నిర్ణయించారు. సో ఏ రకంగా చూసుకున్నా మనం ఇటు రాష్ట్రానికి సంబంధించి అటు కేంద్రానికి సంబంధించి, అంతేకాకుండా ఆల్రెడీ ఇల్లు కట్టుకుని కోర్టు కేసులో ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా లబ్ధి చేకూర్చే విధంగా ఇప్పటి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందండి. దీనివల్ల త్వరలో వీళ్ళందరికీ కూడా అంటే ఇల్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది మనకి. జగన్మోహన్ రెడ్డి పాలనలో పేదలకు 8 లక్షల ఇల్లు మంజూరైనవి. ఇప్పుడు చంద్రబాబు గారు ఏడాదికి 8,25,000 ఇళ్ల నిర్మాణాలు చేపడతామంటూ ఆయన భరోసా ఇస్తున్నటువంటి నేపథ్యంలో గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం ఎన్ని రెట్లు ముందుంది అంటే ఏం చెప్తారు? డబల్ ఉందండి, మనకు అందులో సందేహం లేదు. ఇప్పుడు 8.25 అంటే చాలా ఎక్కువ కదా. అది చేయగలిగితే నిజంగా పేదలు సంతోషపడాల్సిన అంశం ఇది. వీళ్ళు ఎంత త్వరితగతిని పూర్తి చేయగలిగితే, ఏడాది కాలం పెట్టారు కాబట్టి ఏడాదికి 8,25,000 ఇళ్ళు అంటే మన 5 ఏళ్లలో చూసుకోండి. ఆ రకంగా అంటే చాలా మందికే లబ్ధి చేకూరుతుంది, అది మంచి విషయమే. గతంతో పోలిస్తే ఈ ప్రభుత్వం అంటే తొందరగా నిర్ణయాలు తీసుకుంటుందని భావించవచ్చు. ఆ నిర్ణయాలని అమలు చేస్తే త్వరితగతిన ఇంకా బాగుంటుందండి. జగన్మోహన్ రెడ్డి పాలనలో పేదలకు 8 లక్షల ఇల్లు మంజూరైనవి. ఇప్పుడు చంద్రబాబు గారు ఏడాదికి 8,25,000 ఇళ్ల నిర్మాణాలు చేపడతామంటూ ఆయన భరోసా ఇస్తున్నటువంటి నేపథ్యంలో గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం ఎన్ని రెట్లు ముందుంది అంటే ఏం చెప్తారు? డబల్ ఉందండి, మనకు అందులో సందేహం లేదు. ఇప్పుడు 8.25 అంటే చాలా ఎక్కువ కదా. అది చేయగలిగితే నిజంగా పేదలు సంతోషపడాల్సిన అంశం ఇది. వీళ్ళు ఎంత త్వరితగతిని పూర్తి చేయగలిగితే, ఏడాది కాలం పెట్టారు కాబట్టి ఏడాదికి 8,25,000 ఇళ్ళు అంటే మన 5 ఏళ్లలో చూసుకోండి. ఆ రకంగా అంటే చాలా మందికే లబ్ధి చేకూరుతుంది, అది మంచి విషయమే. గతంతో పోలిస్తే ఈ ప్రభుత్వం అంటే తొందరగా నిర్ణయాలు తీసుకుంటుందని భావించవచ్చు. ఆ నిర్ణయాలని అమలు చేస్తే త్వరితగతిన ఇంకా బాగుంటుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.